కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు ఏ అంశాలపై విచారించే అవకాశం ఉంది? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో అన్ని తప్పులు తడక అని చెప్పేసి అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లో ఉందని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ ఆ విధంగా ఉన్నదని చెప్పేసి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఈ యొక్క రెండు వేరు పిటిషన్ ని విచారించారు. అయితే ఆ విచారణ సమయంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా ఈ యొక్క కమిషన్ రిపోర్టు కి సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతారా, లేదంటే ఇందులో ఎవరైనా తప్పిదాలు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటారా ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో తిరిగి ఈ రోజు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. సో మరి కాసేపట్లోనే వాదనలు కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినటువంటి దానిపైన ఈ వాదనలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఈ యొక్క వాదనలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విన్న తర్వాత ఎటువంటి తీర్పు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తరఫున అడ్వకేట్ చాలా బలంగా వాదనలు వినిపించారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అడ్వకేట్ ప్రధానంగా బలంగా వాదనలు వినిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో 600 పేజీల నివేదికను సిద్ధం చేసిన తర్వాత 60 పేజీల నివేదికను మాత్రమే బయటపెట్టి పూర్తిగా ఇది తప్పిదం, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా ఈ యొక్క మీడియాకి లీక్ ఇవ్వడం, అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది ఈ విధంగా ఉన్నదని చెప్పేసి కూడా వినిపించారు. ఎందుకంటే 600 పేజీల నివేదిక సిద్ధం చేసిన తర్వాత కమిషన్ దాన్ని మొత్తం ఎందుకు బయట పెట్టడం లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్న కాబట్టి సో ఈ అంశాలన్నింటిని కూడా హైకోర్టు ముందు ఉంచారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్. సో అప్పుడు హైకోర్టు ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఈ కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా, లేదంటే నేరుగా ఆయా వ్యక్తుల పైన ఎవరైనా తప్పిదం చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటారా అని కూడా ప్రశ్నించడంతో ఎటువంటి సమాధానం అడ్వకేట్ జనరల్ నుంచి రాకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది. సో మరి కాసేపట్లో కూడా ఇరు వాదనల్ని హైకోర్టు విననుంది. సో విన్న తర్వాత మరి ఎటువంటి తీర్పు చెప్తుందనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులేమో అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాము కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అని చెప్తున్నారు, మరోవైపు ఏమో చర్యలు తీసుకుంటాము తప్పిదం ఎవరు చేసినా సరే అని చెప్తున్నారు. అసలు ఏం చేస్తారనేది ఒక స్పష్టత లేకపోవడం. సో అందువల్లనే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేయడంతో ఆ పిటిషన్ లో రెండు వేరు పిటిషన్లు కాబట్టి ఆ రెండు పిటిషన్లు ఒకేసారి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారించిన సమయంలో నిన్న అడ్వకేట్ జనరల్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో ఈ రోజు వాయిదా పడింది. కాబట్టి సో ఈ రోజు కూడా వాదనలు మరో గట్టిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్ చాలా బలంగా వాదనలు. ఎందుకంటే కారణం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆనాడు రాష్ట్రం ఏర్పడడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు ఇవ్వడం జరిగింది. వరి ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది. దేశంలోని పంజాబ్ను తలదన్నే విధంగా కూడా వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పడింది. దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. సో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మొత్తం ఒక అంటే 3 బ్యారేజీలు, అదేవిధంగా పంప్ హౌజులు, టన్నెల్స్, సొరంగ మార్గాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సో అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటి మేడిగడ్డలో అది కాళేశ్వరానికి ప్రధానంగా గుండెకాయ లాంటిది అయినప్పటికీ కూడా అందులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ పార్టీ పదే రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుపడుతూ ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం, నెగిటివ్ ప్రచారం అంటే చేయడం, బీఆర్ఎస్ పార్టీ పైన తద్వారా లబ్ధి పొంది అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ అది ఒక విఫల ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక విఫల ప్రాజెక్ట్ అని దానిపైన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఉన్నదనేదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ. సో దానిలో భాగంగానే కమిషన్ రిపోర్ట్ ను తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో ఆ పిటిషన్ ఇప్పుడు నిన్న వాయిదా పడింది, ఈ రోజు విచారణ ఉంది. కాబట్టి సో విచారణ ఈ రోజు కాసేపట్లో జరగనుంది. సో జరిగిన తర్వాత మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఏం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. కాబట్టి సో హైకోర్టు ఏం సమాధానం చెప్పబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆసక్తి. తద్వారా మళ్ళీ హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఏం చెప్పబోతుంది అంటే ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించబోతుంది, ఏం అడగబోతుంది అనేది కూడా ఇప్పుడు అటు కూడా ప్రభుత్వం తరఫున కూడా కొంత ఆసక్తిగా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఒక దుష్ప్రచారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక విఫల ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తప్పుడుగా ప్రచారం చేసింది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ. సో దానిలో భాగంగానే కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా తప్పిదామని అసలు పీసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ లో ఉందని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో మరి కాసేపట్లోనే హైకోర్టులో ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ పైన మరి కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. థ్యాంక్ యూ సైదులు.